శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శేఖర్ గారు, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న సినారీ మొత్తం చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్గా మనము మా ఛానల్లో రిలీజ్ చేసిన ఆడియోనే ప్రధాన కీలకంగా వ్యవహరించిందని చెప్పేసి కొన్ని మాటలు వింటున్నాను. దీంట్లో చూసుకున్నట్టయితే అసలు మస్తాన్ సాయి కొంతమంది పేర్లు దీంట్లో వెల్లడించడం జరిగింది. అసలు పోలీస్ వాళ్ళు అన్నది ఎక్కడ, ఇది ఏసీపీ అని ఎవరైనా అసలు ఈయన పేరు ఎందుకు వచ్చింది మధ్యలో? మేబీ అందుకే ఆ పేరు రాగానే ఆ నెక్స్ట్ రోజు ఈయన అరెస్ట్ అయ్యారా అని కూడా డౌట్ వస్తుంది. యాదృచ్ఛికమా లేకపోతే నిజమా అనేది ఇంకా నాకు తేలట్లా. ఓకే, రెండు రకాలు. ఒకటి, ఈయన లావణ్య మీద కంప్లీట్గా విషయం మొత్తం చెప్పేశాడు. ఇది కరాటే కళ్యాణి గారితో మామూలు కాల్లో మాట్లాడుతున్నాను అనుకుని మొత్తం చెప్పేశాడు. అది వచ్చేసింది మనకి. బట్ తర్వాత ఎప్పుడైతే ఇంకో ఛానల్లో లైవ్ కూర్చున్నాడో చాలా ఇదిగా, సారీ అండి నేను అలా అని ఉండకూడదు, ఇలా కొంచెం హంబుల్గా ఇలా మాట్లాడుతున్నాడు మస్తాన్ సాయి. దాంతోపాటు అంటే ఆయన మీరు ఇప్పుడు దాకా మొత్తం చెప్పిన అబద్ధాలంటే లేదండి, బూతులకు మాత్రమే నేను సారీ చెప్తున్నాను, మిగతా కంటెంట్కి నేను కట్టుబడే ఉన్నాను అన్నట్టుగా చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు లాస్ట్న నన్ను ఎవరో ఇలా బెదిరించి మీతో ఇట్లా మాట్లాడమని చెప్పారు, ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాననే టైంలో ఆవిడ ఫోన్ గుంజుకొని ఇచ్చేసేసింది. ఓకే. సో బేసికల్లీ ఈవిడ భాగవతం మొత్తం మస్తాన్ సాయి బయట పెట్టాడు అని లావణ్య చేయించిందా, లేదు మస్తాన్ సాయి కాల్ రికార్డులో ఎవరో ఏసీపీయో డీసీపీయో ఆయన గురించి ప్రస్తావించడం, ఆయన జాతకం మొత్తం నా దగ్గర ఉంది నేను బయట పెడతా, వీళ్ళు అది ఆ డీసీపీయో ఏసీపీకి లావణ్యకి మధ్య సంభాషణ అంతా కూడా నా దగ్గర ఉంది, వాళ్ళు ఎలా చేశారు అనేది నేను బయట పెడతాను నేను కనుక బయటకు వస్తే అని చెప్పన్న ఆడియో. ఈ రెండు, లేకపోతే ఇద్దరు మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని ఈవిడే సార్ నేను రిస్క్లో ఉన్నాను మీరు రిస్క్లో ఉన్నారు, ఏదో ఒకటి చేయకపోతే మరి వాడు ఏమన్నా ఇంకా బయట పెట్టేస్తాడా మన సంగతి అని చెప్పి లోపల ఇచ్చారా, లేదు ప్యూర్లీ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారా, మనకి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇది యాదృచ్ఛికమా లేకపోతే దీని వెనకాల, అంటే ఇన్ని రోజులు మస్తాన్ సాయి వాంటెడ్లీ ఆయన వెనకాలనే ఉన్నాడా, లేకుంటే అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాడు? చాలా సందర్భాల్లో మన వీడియోలో దీంట్లో చూసుకున్నట్టయితే ఫోన్లో మాట్లాడుతుండు. ఇప్పుడు మన దాంట్లో రిలీజ్ చేసిన దాంట్లో చూసుకుంటే కూడా మస్తాన్ సాయి ఫోన్లో మాట్లాడుతుంది. ఇన్ని రోజులు బయటకు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం జూన్ 3వ తేదీన అక్కడ కేసు రిజిస్టర్ అయింది విజయవాడలో. ఓకే. ఢిల్లీ నుంచి ఒక కుర్రోడు ఎవడో 40 గ్రాముల మెత్త పట్టుకొచ్చాడట. అది పట్టుకొచ్చినప్పుడు పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి వాడిని ఏంటి విషయం కనుక్కుంటే అక్కడెక్కడో సుబానీ హోటల్ అనేది ఉందట విజయవాడలో, ఆ హోటల్ యజమాని కొడుకో ఎవడు మరి ఆ షరీఫ్ అనే అతను ఇతని దగ్గర నుంచి తెప్పించాడు అని చెప్పి తెలిస్తే అది పోయి అతను పట్టుకున్నారు. ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఈ ఫోన్ రికార్డులు కాల్ డీటెయిల్స్ అన్నీ సేకరించడం, అన్న తర్వాత ఎవరెవరికి ఇచ్చావు అంటే ఈ 40 గ్రాములు సీజ్ చేసేసారు. బట్ ఇంతకుముందు ఎప్పుడు తెప్పించావు, అవి ఎవరెవరికి ఇచ్చావు అని చెప్పి అన్నప్పుడు మస్తాన్ సాయికి కూడా ఇచ్చాను, ఇంకా ఎవరెవరి పేరో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరినీ నెల్లూరు ప్రజెంట్కి తరలించారు. బట్ ఇప్పుడు మస్తాన్ని అప్పటి నుంచి మస్తాన్ని ట్రాక్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. ఓకే. అంటే ఇమ్మీడియట్గా ఆ రోజే అయిపోయిండదు, దొరికింది 3వ తేదీ. ఎంక్వైరీ ఒక మేబీ వారం రోజులు 10 రోజులు 15 రోజులు 20 రోజులు కూడా నడుచుండొచ్చు. ఇవన్నీ కూడా అయ్యేటప్పటికి మేబీ సరే ఒక 15 రోజులు 20 రోజులు అనుకుందాం. అంటే జూన్ 3వ తేదీ అంటే ఒక 7-8 days, సరే జూలై 1st దాకా వేసుకోండి పోనీ. పోలీసులు అంతా విచారించి అందరిని పెట్టేసి ఫైనల్గా ఓకే మస్తాన్ సాయిని పట్టుకోవాలి అనుకున్నారు. సో అది మస్తాన్ సాయికి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. తెలిసి ఉంటే అంటే వాళ్ళు దొరికినప్పుడే మస్తాన్ సాయికి డౌట్ వచ్చి ఉండాలి, ఏంటి నా మీద నానిగా ఉందా అని చెప్పి. ఇంతకుముందు మస్తాన్ సాయి కన్జ్యూమర్ కేసులోనే ఉన్నాడు. ఓకే. పెళ్ళర్గా లేడు. అయితే మస్తాన్ సాయికి ఇచ్చాడని చెప్పడం కాకుండా ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే ఢిల్లీలో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో మస్తాన్ సాయికి తెలుసు, మస్తాన్ సాయి ఇదిగో ఈ పలానా అడ్రస్కి పోయి తెచ్చుకో ఇస్తాడు అని చెప్పాడట. ఓకే. సో ఈ కనెక్షన్ ఎక్కడో విన్న కథలాగా అనిపించట్లా మీకు? ఓకే. ఎక్కడ చెప్తా, లావణ్య అమెరికా నుంచి ఢిల్లీ వచ్చింది, ఢిల్లీలో వారం రోజులు ఉంది. తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి అంటే మామూలుగా ఫ్లైట్స్లో తిరిగే లావణ్య ఆ రోజు ట్రైన్లో వచ్చింది మనకి, ఇదే ఢిల్లీ నుంచి. సో మనకి లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్న క్లోజ్ బాండింగ్ మనం అందరం విన్నాం, చూసాం. లవ్ లెటర్స్, వాళ్ళ లవ్ కాన్వర్జేషన్లు, కేసులు, ప్రెగ్నెన్సీ, ఇవన్నీ రకరకాలుగా విన్నాం మనం. ఎస్. సో అంటే అదే అంటున్నా, వాళ్ళు కోపం వస్తే కొట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటారు, తర్వాత కలిసే ఉంటారు. రీసెంట్గా మొన్న
రాజ్ తరుణ్ అదే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మస్తాన్ సాయి ఆవిడ కలిసి ఉన్నారని చెప్పి ఆ ఇంటి పని అతను చెప్పడం మనం చూసాం. ఓకే. ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే ఎవరన్నా మీడియాలో అలా పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ అబ్బాయి వాల్వో కార్ ఏదో ఉందో అది వస్తుంది పోతుంది, ఆల్రెడీ మనకి తెలిసిన ఛానల్ వాళ్ళే మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకరోజు, గుర్తుందా? మస్తాన్ సాయి అక్కడే ఉన్నాడని చెప్పి. అవును. సో బేసికల్లీ మస్తాన్ సాయి ఆవిడే కలిసి అక్కడే ఉంటూ, ఎంత విచిత్రం చూడండి, మస్తాన్ సాయి ఆవిడ కలిసి అక్కడ కాపురం చేసుకుంటూ రాజ్ తరుణ్ నాకు కావాలని చెప్పి బయటకు గొడవ చేస్తూ కేసులు పెడితే ఎంత, సరే అది తర్వాత విషయం. సో ఈ మస్తాన్ సాయికి తెలుసు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయనేది, ఢిల్లీలో పర్టికులర్ పాయింట్లో. మరి లావణ్యతో కూడా అదే చెప్పుంటాడు, లావణ్య కూడా వెళ్ళి ఉంటుంది అక్కడికి, వెళ్ళి తీసుకొని వచ్చి ఉంటుంది. ఢిల్లీ నుంచి రాగానే అక్కడ కరెక్ట్గా పోలీసులు కాపు కాశారు, సేమ్ ఇదే స్టైల్లో. ఇక్కడ విజయవాడలో కాపు కాసినట్టు ఇక్కడ కాపు కాశారు. మరి ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తుంది. చెప్పండి, నేను అదే అడుగుదాం. వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చే విషయం ఎవరికి తెలుసు? ఎవరు తెలుసు? మస్తాన్ సాయికే తెలుసు. అంతేగా. మరి మస్తాన్ సాయి చెప్పి మస్తాన్ సాయి పట్టిస్తున్నాడని ఒక డౌట్ కూడా వస్తుంది. ఏమో, హూ నోస్. లేదు వీళ్ళు పోలీసులు వాళ్ళ స్టైల్లో ట్రాకింగ్లు ట్యాపింగ్లు ఏమన్నా చేసి కనిపెట్టినా కూడా, ఎందుకంటే ఒకసారి ఈ ఈ డ్రగ్స్ రాడార్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరివి ట్యాపింగ్లోనో లేకపోతే ట్రాకింగ్లోనో ఉంటాయి. సో మస్తాన్ సాయి యాక్చువల్గా వరలక్ష్మి కేసులో ఫస్ట్ అతని పేరు బయటకు వచ్చింది. అప్పుడే మస్తాన్ సాయి అండ్ లావణ్య. మస్తాన్ సాయి, లావణ్య, వరలక్ష్మి ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ టిఫిన్ సెంటర్ది DLF. అవును, దీంట్లో కీలకంగా వీళ్ళే ఉన్నారు, వీళ్ళ వల్లనే ఇక్కడ అది కూడా చెప్పాడు మస్తాన్ సాయి మనకి. అంటే కరాటే కళ్యాణ్ గారితో చెప్పినట్లేడు, బట్ ఇది వేరే ఆడియోలో మీరు రిలీజ్ చేసిన ఆడియోలో దాంట్లో చాలా క్లియర్గా ఆ ప్రభాకర్కి కూడా అలవాటు చేసింది లావణ్యే. అవును. అండ్ అలాగే మస్తాన్ సాయికి అలవాటు చేసింది కూడా లావణ్యే. అయితే అప్పట్లో గోవా నుంచి తెచ్చేదట. మరి తర్వాత ఈయనకి అలవాటు అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచో మరి తెచ్చుకో. అంటే దీనికి మెయిన్ పెడ్లరు అసలు. కానీ ఇవాళ షాకింగ్ విషయాలు కొన్ని బయటపడ్డాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు. మస్తాన్ సాయి అనేవాడికి ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఈ డ్రగ్స్ అలవాటు ఉండేది. ఓకే. సో డ్రగ్స్ అలవాటు ఎలా ఉందో, ఎప్పటి నుంచి ఉందో అనేది పక్కన పెడితే, వీళ్ళు అంటే అలవాటు అంటే ఎక్కడో కొనుక్కొచ్చుకుంటుంటారు. కానీ అంటే కొనుక్కొచ్చుకున్న తర్వాత ఆ ప్లేస్ తెలుస్తుంది కదా, అక్కడ బొర దొరుకుతుంది, ఇక్కడ బొర దొరుకుతుంది, నేను తెచ్చుకున్నాను, నువ్వు కూడా పోయి తెచ్చుకో అని చెప్పినట్టే వీడు ఆ పనోడికి చెప్పుంటాడు, ఈ లావణ్యకి కూడా చెప్పుంటాడు నాకు డ్రగ్స్ కావాలి అని. యాక్చువల్గా లావణ్య మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ కావాలని వాళ్ళ కోడ్ వర్డ్లో అడుగుతారు. వీళ్ళకి ఏవో కొన్ని కోడ్స్ ఉంటాయట. చికెన్ అంటే ఒకటి, మటన్ అంటే ఒకటి, అదే ఏవో నాకు గుర్తులేవు. మటన్ ఫర్ MDMA, చికెన్ ఫర్ కొకైనో ఏదో ఉంది. ఇలా ఏవో కొన్ని కోడ్లు ఉంటాయి. నాకు ఉందా డబ్బు కావాలి, డబ్బు ఉందా అంటే అదేదో మెత్త ఏదో. సో ఇలా వీళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్లో వీళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంటుంది అన్నమాట. సో ఇవి బేసికలీ మన పోలీసులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ వస్తున్న విషయం కనిపెట్టారు. ఓకే. గోవా నుంచి కాకుండా ఢిల్లీ నుంచి కూడా ఒక సోర్స్ ఉంది. అయితే ఆడెవడు, ఆ ఢిల్లీలో వాడెవడు? ఎందుకంటే లావణ్యని పట్టుకున్నప్పుడు కూడా ఢిల్లీ నుంచే కదా లావణ్య వచ్చింది. అవును. మరి లావణ్యని పట్టుకొని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆ ఢిల్లీ వాడు అడ్రస్ దొరకలేదా? ఈజీగా దొరుకుతుంది. ఎందుకు దొరకదు? దొరకలేదు. మరి వీళ్ళనే పట్టుకుంటే వాళ్ళు అడ్రస్ చెప్తారు కదా. అదే కదా, అదే ఢిల్లీ నుంచి వీడు వచ్చాడు. ఇప్పుడు వీడైనా అడ్రస్ చెప్పాడో లేదో, ఏదో అడ్రస్ చెప్పాడో తెలియదు. మొత్తానికి బేసికల్లీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో ఎవరో దొరుకుతుంది, ఎవడో అలవాటు ఉన్నాడు తీసుకున్నాడు, అరే నాకు కూడా కావాలంటే పోయి తెచ్చుకోరా, నీకు కావాలంటే పోయి తెచ్చుకోరా, ఇలా చెప్తుండే ఉండొచ్చు. అలాగే మస్తాన్ సాయి చెప్పు ఉండొచ్చు, వీళ్ళు కావాలని పోయి తెచ్చుకుని ఉండొచ్చు. తెచ్చుకునేటప్పుడు నువ్వు కన్జ్యూమ్ చేసుకోవడానికి తెచ్చుకున్నావా, లేదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా తీసుకోరా టేక్ ఇట్ అని చెప్పి పంచడానికి తెచ్చుకున్నావా, లేదు దీని ద్వారా డబ్బు సంపాదించడానికి తెచ్చుకున్నావా? సో బేసికల్లీ 40 గ్రాములు. దీన్ని తెప్పించడానికి కూడా కారణం లేకపోలేదు. ఒకసారి ఈవిడ 45 రోజులు లేదు కదా, జైల్లో ఉంది. ఒకసారి జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా, మస్తాన్ సాయి ఈవిడ. సరే అప్పుడప్పుడు వస్తున్నాడు పోతున్నాడు, వచ్చిన సరే ప్రతిసారి 4-5 రోజులు ఉంటాడు. అండ్ మనకి మీడియా ముఖంగా కూడా ఆ విషయం తెలిసింది, వాళ్ళిద్దరూ ఉంటున్న విషయం మనకి రీసెంట్గా ఒక ఛానల్ నుంచి కూడా వచ్చింది, వెళ్దాం రండి అని చెప్పి. బేసికల్ పాయింట్ అదే, ఈవిడికి డ్రగ్స్ కావాలి, తెప్పించమని అడుగుంటుంది మస్తాన్ సాయిని. సో మస్తాన్ సాయి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుంటాడు, ఆ షరీఫ్కో లేకపోతే వరకు. వాళ్ళు అక్కడి నుంచి తెప్పించారు. తెప్పించిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేశారు. మళ్ళీ ఇంకో రౌండ్ కావాలి, ఈసారి దొరికిపోయాడు. ఇప్పుడు దీంట్లో సరే, ఎందుకంటే వీళ్ళు తెచ్చుకున్న డ్రగ్స్ షరీఫ్ దగ్గర నుంచి మస్తాన్ సాయికి వచ్చాయి, మస్తాన్ సాయి దగ్గర నుంచి లావణ్యకి వచ్చింది, లావణ్య దగ్గర నుంచి ఆ అమ్మాయి రూమ్మేట్ ఎవరైతే ఉందో NDPSలో ఆ అమ్మాయి సెల్మేట్, ఆ అమ్మాయి, అలాగే ఉన్నిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అదే రూమ్లో
ఉన్నారు, ఇంజక్షన్లు కూడా తెప్పించుకున్నారు అని చెప్పి మనకి పని అతను ఇచ్చిన వాంగ్మూలంలో తెలుస్తోంది. అవును. సో వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ ఇంట్లో రాజధానిని తరిమేసి ఆయన ఇంట్లో వీళ్ళందరూ కూడా డ్రగ్స్ బ్యాచ్ అంతా కూడా అక్కడే ఉండి ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్ తెప్పించుకుంటూ ఇంజక్షన్లు తెప్పించుకుంటూ ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా మనకి వీళ్ళ సమాచారం వల్ల, పనివాళ్ళ సమాచారం వల్ల, అలాగే ఇవాళ ఈ మస్తాన్ సాయి పట్టుబట్టే కేసుల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర వాళ్ళ నాన్న కూడా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు.